కాదేది చెత్త పనులకు అనర్హం అనే విధంగా తయారైంది సమాజం. పుట్టగొడుగుల్లా యాప్లు పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా విస్తారంగా వికృతంగా వెర్రి పోకడలకు పోతుంది. ఈరోజు ఫోన్ లేని మనిషి లేడు, ఫోన్లో డేటా లేని మనిషి లేరు. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వైఫైలు కూడా. షాపింగ్ మాల్లో వైఫైలు ఇస్తారు, రైల్వే స్టేషన్లో వైఫైలు ఇస్తారు, బస్ స్టేషన్లో వైఫైలు ఇస్తారు, ఎక్కడికక్కడ వైఫైలు. డేటా ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో దాన్ని నచ్చినట్లుగా ఆర్జించుకోవడానికి కొత్త కొత్త కంపెనీలు కూడా మేధో మదనాలు చేస్తుంటాయి. వాళ్ళు మేధస్సుని ఎంత ఉపయోగిస్తారు, మంచిదానికి కాదండి, మంచిదానికి ఉపయోగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెడు మార్గాలకు కూడా కొంతమంది ఇస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న వార్త ఇది చూడండి. టీ డేటింగ్ లీక్స్. అసలు ఏంటి టీ డేటింగ్? ఏంటి టీ అంటే? ఏదో తలనొప్పి వచ్చినప్పుడు లేకపోతే ఈవినింగ్ అలవాటు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా జాగేది అది టీ. అదేం తప్పేం కాదు. టీ కాఫీ అన్నది జనరల్గా మొదటి నుంచి తాగుతూనే ఉంటారు దేశంలో. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. టీ కాఫీ అనేసరికల్లా ప్రతి ఒక్కరు తీసుకుంటారు, చాలా ఎక్కువ మంది, కోట్లలో. అదేమీ తప్పులేదు. ఇప్పుడు అందుకని ఏం చేశారు, ఆ ట్రెండింగ్ ఏదైతే టీ ఉన్నదో దాన్ని ఒక యాప్ తయారు చేశారట. టీ యాప్ అనేది మహిళల డేటింగ్ సేఫ్టీ యాప్ అట. మహిళలు డేటింగ్ చేసుకోవడానికి దానికి టీ పేరు చెప్పారు. అది చాలా సేఫ్ అట. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, పురుషుల గురించి సమాచారం, ఫోటోలను పంచుకోవడానికి వీలుగా రూపొందించబడిన యాప్ ఇది. చూడండి, మహిళలు ఎదుర్కొనే సమస్యలు, పురుషుల గురించి సమాచారం, ఫోటోలను పంచుకోవడానికి వీలుగా రూపొందించబడిన యాప్. ఇప్పుడు లక్షల మంది మహిళల సీక్రెట్స్ అన్నీ బహిర్గతం. ఎవరికో ఏవో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు, ఇది చాలా సేఫ్ అట కదా అని తీసుకెళ్ళి ఏదో ఫోటో ఏదో పెడుతుంది ఆవిడ. అది వేరే వాళ్ళకి ఎవరికో లీక్ అవుతుంది. వాళ్ళు ఏదో ట్రాప్ చేస్తారు, లేకపోతే పోనీ ఇష్టంతో చేస్తారు. సో ఇలాగా లక్షలాది మంది మహిళల జీవితాలు, యువతుల జీవితాలు నాశనం అవుతున్నాయట ఈ యాప్లు. చూడండి అసలు ఎలాంటి వికృతాలకు వెళ్ళిపోతున్నది, ఎలాంటి వింత పోకడలకు వెళ్తున్న సమాజం. టీ డేటింగ్ యాప్ను హ్యాక్ చేసిన హ్యాకర్లు దాదాపు 11 లక్షల మంది మహిళల ప్రైవేట్ మెసేజ్ లీక్. చూడండి, అది సేఫ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అదేమైంది, హ్యాక్ చేశారట. 11 లక్షల మంది మహిళల ప్రైవేట్ మెసేజ్లు మొత్తం లీక్ అయిపోయినాయి. మహిళల సెల్ఫీలు, ఐడెంటిటీ ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు. ఇందులో సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. కొంప మునిగిపోయింది కదా. ఎందుకండి వింత పోకట్లు? అసలు ఏం మెసేజ్లు ఇద్దాం అనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? అసలు కుటుంబ సభ్యులు ఏం ఫోకస్ పెడుతున్నారు పిల్లల మీద? అసలు పెద్దవాళ్ళన్నా సరే ఎందుకు ఆ విచక్షణ కోల్పోతున్నారు? యాపిల్లో ఫోటోలు షేర్ చేసుకోవడం ఏంటి, యాపిల్లో డేటింగ్లు ఏంటి, దాని గురించి డిస్కస్ చేసుకోవడం ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ నాకు అప్పచెప్పు, నా బాయ్ ఫ్రెండ్ నీకు అప్పచెప్పు, లేకపోతే మీ ఆయన్ని ఎలా పంపించా, ఇదేంటండి, ఇదేం సంస్కృతి? అసలు ఎటు తీసుకువెళ్తున్నారు? ఇవే కదా జరిగేవి సీక్రెట్ అంటేని. సీక్రెట్ ఏముంటుంది? సీక్రెట్ ఉంటే నీ ఫ్రెండ్స్ తోటి ఎవరితో షేర్ చేసుకో. పబ్లిక్ డొమైన్లో ఎలా పెడతారు? 11 లక్షల మంది ఇరుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఏంటో చూడాలి. ఇక మహిళల టీ డేటింగ్ గైడ్ లాగా పనిచేస్తుందట. ఇందులో కొందరు మహిళలు భాగస్వాములను మోసం చేయడం, గర్భస్రావం, మెసేజ్లు, పర్సనల్ సమస్యలు, రిలేషన్షిప్పై చర్చిస్తున్నట్లు సమాచారం. చూడండి, గర్భస్రావాలు, ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో తొందరపాటు చర్యలు, పెళ్ళిళ్ళు కాకుండా తొందరపడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వాటికి సంబంధించిన మెసేజ్లు, పర్సనల్ సమస్యలు, రిలేషన్షిప్స్, నేను ఎవరితో ఉన్నాను, నువ్వెవరితో ఉన్నావు, ఇలాంటివి షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంప ముంచినాయి. ఇప్పుడు యాప్లో చాలామంది యూజర్లు తమ గుర్తింపు తెలియజేసే వివరాలు, ప్రైవేటు సంభాషణలు గోప్యంగా ఉంటాయని భావించిన మహిళలు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ యాప్ చాలా సీక్రెట్, మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరికి ఎలాగనుకుంటారు అవన్నీని. ఈరోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, ఏదైనా సరే లాగేస్తున్నారు. అంత గోప్యంగా ఉంటుందని అంత అమాయకంగా ఎలాగనుకున్నారు? ఒక్కసారిగా ప్రైవేట్ మెసేజ్లు ఆన్లైన్ వేదికపైకి రావడంపై ఆందోళన.
2023 నుంచి ఉన్న మెసేజ్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మెసేజ్లు చేసి తీసేసినా అప్పుడే కూడా లాగేస్తున్నారట. తప్పు చేసేవాడికి, దొంగతనం చేసేవాడికి 100 మార్గాలండి. జెన్యూన్గా ఉన్నవాడికి ఒకటే మార్గం ఉంటుంది. ఆడు వేరే మార్గాలు చూడ్డాడు, అన్వేషించడు, ఆ ద్వారమే చూస్తాడు, ఆడు వెళ్ళే రూట్నే చూసుకుంటాడు. కానీ దొంగోడు ఏం చేస్తాడు? అన్ని రూట్లో చూస్తాడు, ఏ రూట్లో కన్నం వేస్తే బాగుంటుందని. అదే పరిస్థితి ఈ హ్యాకర్స్ కూడా. మహిళలు మాత్రమే ఈ యాప్లో సభ్యత్వం పొందే అవకాశం. వారి సెల్ఫీల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ. గతంలో 72,000 ఫోటోలు లీకు. ఇందులో 13,000 ఫోటో ఐడీలు ఉన్నాయి. 72,000 ఫోటోలు లీక్ అయినాయట. చూడండి, అందులో 13,000 ఐడెంటిటీలు ఉన్నాయి. మరి ఐడెంటిటీలు ఉంటే వాళ్ళు మరి ఏ రకంగా బెదిరిస్తున్నారు? ఎవరితో చెప్పుకోలేని జీవితాలు కొన్ని ఉంటాయి, బయట పెట్టుకోలేనివి. పరువు పోతుందని కొంతమంది ఉంటారు. ఇందులో ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది? బయటికి చెప్పుకోలేక, ఏం చేయలేక. అలాంటి సందర్భాలు లేవా? అలాంటివి చూడలేదా? ఎందుకు బురదలో కాలు పెట్టడం, దాన్ని కడుక్కోవడం? మన ఎదురుకుంటా ఏదైనా బురద ఉందనుకోండి, అందులో ఎందుకు కాలు పెట్టాలి? ఆ బురద మనం ఎందుకు అంటించుకోవాలి? మనం చేసిన తప్పు కదా. బురద అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాం? పక్క నుంచి వెళ్ళిపోవాలి. అది బురదని తెలిసి అందులో కాలు పెట్టుకుంటాడు ఎవడన్నని. ఇది అమెరికన్ ఆధారిత యాప్, మన దేశంలో పని చేయదు. ఈ డేటింగ్లో మహిళలు పురుషులను రేట్ చేస్తారు. మహిళల ప్రవర్తన, విధేయత, డేటింగ్ ఆధారంగా పురుషులను రేట్ చేస్తారట. ఇది చాలా 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 వింత పరిస్థితి. టీ-డేట్ యాప్ను స్థాపించిన సీస్ కుక్ ఈమెయిల్స్ సురక్షితంగా ఉన్నాయన్న కంపెనీ యాజమాన్యం దీనిపై దర్యాప్తు జరుపుతుందని క్లారిటీ. టీ-డేట్ లీక్పై ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్ట్. ఇదంతా ఎలా బయటకు వచ్చిందంటే, అమెరికా వారు అగ్రరాజ్యం, వింత పోకడులు. అంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి చాలా ఉన్నాయి వెసులుబాట్లు, కానీ భారతదేశంలో అలాంటి వెసులుబాట్లు లేవు కదా. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇవన్నీ కూడా గుణపాఠాలు. దయచేసి ఈ టీ డేటింగ్లు వాటిల్లో ఆ లింకుల్లో మీరు వెళ్ళిపోకండి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కోలివింగ్ హాస్టల్లో. ఇప్పుడు టీ డేటింగ్ యాప్లు ఇంకా చాలా వస్తాయి. టీ డేటింగ్ అడ్వైజ్ అట. చూడండి, ఈయన బాబు గారు ఈ టీ డేట్కి ఏంటంటే టీ డేటింగ్ అడ్వైజ్ అట. వాళ్ళు అడ్వైజ్ చేస్తారు, మీరు ఎలా డేట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఇది అని. ఏం పోయే కాలం ఇది? ఏం కాలంలో? టెక్నాలజీ ఎంత పెరిగినప్పుడు మీ మేధోశక్తిని పెంచుకోండి, మీ ఉన్నతి కోసం ఆలోచించండి, మీ కుటుంబం కోసం ఆలోచించండి. అంతేగాని ఏదో యాప్ దొరికింది కదా అని అందులోకి వెళ్ళి మనం తలదూర్చి ఇబ్బందులు పడి కష్టాలు కొని తెచ్చుకుంటే నష్టం మీ కుటుంబానికి, మీకు. భగవంతుడు మానవ జన్మ అన్నది చాలా అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం. అది మంచికి వాడండి, మీకోసం మీరు వాడుకోండి, ఏదన్నా ఎంజాయ్ చేయండి. కానీ ఈ రకంగా పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టుకుని మీ జీవితాలను నాశనం చేసుకోకండి. దయచేసి టీ డేటింగ్ యాపిల్ లాంటి జోలికి, ఆ బెట్టింగ్ యాపిల్ జోలికి వెళ్ళకండి. మీ కుటుంబాలను రోడ్లు పెట్టేలా చూసుకోకండి. మహిళలకి భారతదేశంలో ఎంతో గొప్పగా వాళ్ళని ఆరాధిస్తారు. మహిళని ప్రపంచ దేశాలన్నీ ఇండియన్ ఉమెన్ రా అంటారు. భారత మాత మహిళలందరికీ ఆదర్శంగా ఉండాలి. మీరే తప్పు నిర్ణయాలు తీసుకుండి తప్పుదారిలో తప్పటడుగులు వేసి కుటుంబాలను నాశనం చేసుకుని స్త్రీ జాతికే కళంకం తెచ్చే విధంగా దయచేసి ఆ వింత పోకడలకి పోరని ఆశిద్దాం.